తమ అభిమాన నాయకుడు దామచల జనార్దన్ ఎన్నికలు విజయం సాధించాలని, తాము జనార్దన్ నామినేషన్ వేసే సమయంలో ఆంజనేయ స్వామికి మొక్కుకున్నామని, సార్వత్రిక ఎన్నికల్లో దామచల జనార్దన్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకుంటున్నామని ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిశెట్టి చంద్ర, పెద్దిశెట్టి వరలక్ష్మి దంపతులు తెలిపారు. తమ నాయకుడు గెలిచిన సందర్భంగా మొక్కులు తీర్చుకుంటున్నామని, రానున్న కాలంలో జనార్దన్ ఒంగోలులోని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని చెప్పారు. మొక్కలవాడ అనాథరక్షక గోవింద 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 శ్రీ రామ్ భక్త వీరాంజనేయ స్వామికి, శ్రీ రామ్ భక్త వీరాంజనేయ స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, జనార్దన్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అత్యధిక మెజార్టీతో 164 సీట్లతో అత్యధికంగా గెలిచినందుకు, అంతేకాకుండా మన ప్రకాశం జిల్లాలో అత్యధిక మెజార్టీతో మన దామచల జనార్దన్ అన్న గారు గెలిచిన సందర్భంగా ఆ రోజు దామచల జనార్దన్ గారు మెజార్టీతో గెలుపొందితే ఒంగోలు నియోజకవర్గంలో ఇక్కడ కోర్ట్ సెంటర్లో ఉన్నటువంటి ఆంజనేయ సాంగుల్లో మొక్కుబడి పెట్టుకున్నామండి. ఈరోజు 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కున్నాము. ఈరోజు ఆ మొక్కును తీర్చుకోవడం కోసం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాం. అలాగే మా దామచల జనార్దన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్యంత మెజార్టీతో గెలవాలని చెప్పేసి ఆ రోజు కోర్టు సెంటర్లో ఉన్న చిట్టాంజనేయ స్వామి గారికి మొక్కుకోవడం జరిగింది. ఆ అట్లాగనే ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 సీట్లు, పార్లమెంటు సీట్లు అత్యధికంగా గెలుచుకున్న సందర్భంగా వారికి మొక్కు తీర్చుకోవడం ఈరోజు జరిగింది. అలాగే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి తెలుగు మహిళల తరపున శుభాకాంక్షలు. అలాగే ప్రీతమ నాయకులు, ఒంగోలు శాసనసభ్యులు, మేము ఆ రోజే చెప్పాము, ఒంగోలుని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తానన్నాము. ఆ దేవుని కూడా అలాగే దేవదేవుని కూడా అలాగే మొక్కుకున్నాము. అలాగే 34,026 ఓట్లతోటి ఇక్కడ జనార్దన్ బాబు గారు అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలపొందడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశాన్ని, ఆశీస్సులను అందించినటువంటి ఆ సర్వేశ్వరుడికి, ఆ ఆంజనేయ స్వామికి సదా సేవలో ఉంటూ మొక్కు తీర్చుకున్నాము. అలాగే వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మాకు దీపావళి పండుగలాగా ఉంది. మా అన్న శ్రీ దామచల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేని మెజార్టీ ఇచ్చారు. అలాగే మన మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. ఈ కూటమి అభ్యర్థి గెలవటం చాలా శుభసూచకం. అలాగే మీ ఆశీస్సులు మా అన్నకి ఎప్పుడు ఉండాలి. మీరు ఇచ్చిన ఆశీస్సులు మా అన్న మర్చిపోకుండా మీకు అన్ని ఒంగోలు అభివృద్ధి, డెవలప్మెంటు అని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మా అన్న ఫ్యూచర్లో మంచి మంత్రి పదవి కూడా ఆశించాలని ఈ ఆంజనేయ స్వామి గారు మా డివిజన్ అధ్యక్షులు ఈరోజు మొక్కు తీర్చుకున్నారు. వాళ్ళతో పాటు మా కమిటీ వాళ్ళందరూ కూడా మొక్కు తీర్చుకున్నారు. మా అన్నని మంచి మంత్రి పదవులు చూడాలని మరొకసారి ఆశిస్తూ
ప్రజల ఆశీస్సులు ఎప్పుడు మానకుండాలని కోరుకుంటున్నాను.